వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కివ్ మెస్. మై నేమ్ ఈజ్ రాజశేఖర్. గత వీడియోస్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. మరి మొదటిగా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి మొదటి ప్రశ్న చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 80,000 rupees ఫర్ 2 years at 10% per annum. సో 80,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ, చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇయర్, సో 1 year కన్నప్పుడు మనము చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా సో 0 rupees ఉంటుంది. అంటే సో ఫస్ట్ 1 yearకు మనకు సిఐ ఎస్ఐ విలువలు రెండు సమానం కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 0 rupees వస్తుందన్నమాట. మరి సెకండ్ ఇయర్ అన్నప్పుడు సో 2 years కన్నప్పుడు అంటే ఫర్ 2 years అన్నప్పుడు సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి సో పి ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 100 square. సో ఇది మనకు 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. లేదా మీరు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. మరి 3 yearsకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఫర్ 3 years అన్నప్పుడు సో పి ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ సో డివైడెడ్ బై 100 క్యూబ్ అవుతుంది. సో 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్. అయితే మనము ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేయొచ్చు. సో వితౌట్ ఫార్ములాస్ కూడా మనము షార్ట్కట్లో సింపుల్గా చేయవచ్చు. అది ఎలాగనేది తెలుసుకుందాం. మరి ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి. సో మనకు 2 years కన్నాడు కాబట్టి సో ఫర్ 2 years కన్నాడు కాబట్టి సో ఫార్ములా మనకు పి ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 100 square. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ 80,000 ఇవ్వడం జరిగింది. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఫర్ annum, ఆర్ స్క్వేర్ అంటే 10 into 10. సో డివైడెడ్ బై 100 square అన్నప్పుడు 100 into 100 రాస్తాం. ఇంకా టైం 2 years కాబట్టి ఫార్ములా 2 yearsకి ఇది యూజ్ చేస్తున్నాం. సో 2 zeros మొత్తం డినామినేటర్లో 4 zeros, ఇక్కడ 4 zeros కౌంట్ చేస్తే మనకు సింపుల్గా 800 rupees ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చేయవచ్చు. ఇక వితౌట్ ఫార్ములా చూడండి, షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. మనకు ఎస్ఐ ఇస్టు సిఐ రేషియో కనుక్కుందాం. సో ఎస్ఐ అన్నప్పుడు 1 yearకి మనకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 2 years కన్నప్పుడు సో 10%, 2 yearsకి 20% వస్తుంది. సో 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అవుతుంది. అంటే ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 20% అవుతుంది. ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ అన్నప్పుడు మనకు ప్రిన్సిపల్ మీద 10%, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10%. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి దాని మీద మనకు 10%, 10లో 10% 1% అవుతుంది. సో టోటల్ ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21% అవుతుంది. సో వీటికి రేషియో తీసుకుంటే మనము 20:21 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సో డిఫరెన్స్ 1% ఆఫ్ 80,000 అవుతుంది. సో 1% ఆఫ్ 80,000, 1% ఆఫ్ ప్రిన్సిపల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుంది. 80,000లో 1% 800. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా వితౌట్ ఫార్ములా కనుక్కోవచ్చు. మనం ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని అలా కూడా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 5% per annum ఈజ్ 300 rupees. ఫైండ్ ద ప్రిన్సిపల్. సో మనకు డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, 2 years టైం ఇవ్వడం జరిగింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇవ్వడం జరిగింది. మనము ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో మనకు డిఫరెన్స్ సిఐ మైనస్ ఎస్ఐ ఈక్వల్ టు 300 rupees. సో అప్పుడు మనకు పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 300 rupees. సో ఇందులో మనకు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు, 5 into 5. సో అపాన్ 100 స్క్వేర్ మీన్స్ 100 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇప్పుడు మనము క్యాన్సిల్ చేద్దాం. సో 5 into 5 25, 4 times క్యాన్సిల్ అవుతుంది. సో రైట్ సైడ్ తీసుకెళ్తే P ఈజ్ ఈక్వల్ టు 4 into 3 12. సో 4 zeros యాజ్ ఇట్ ఈజ్ రాస్తే 1,20,000 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. దీన్ని మనము షార్ట్కట్లో కూడా చేయవచ్చు. సో అది ఎలా అంటే చూడండి. సో మనకు ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. అంటే ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య రేషియో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఇయర్కి మనకు 5% అనేది క్లియర్గా ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ. సెకండ్ ఇయర్ 5% అవుతుంది. అంటే 2 yearsకి మనకు ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది. ప్రిన్సిపల్లో 10% వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ 5%, ఫస్ట్ ఇయర్కి మనకు 1 yearకి ఎస్ఐ సిఐ సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ అన్నప్పుడు ప్రిన్సిపల్ మీద 5%, మరి ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 5%. 5% ఆఫ్ 5%. సో 5% ఆఫ్ 5% అన్నప్పుడు మనకు 0.25% అవుతుందన్నమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు 10.25%. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు క్లియర్గా డిఫరెన్స్ వచ్చేసి ఈ వాల్యూ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే 0.25% కనుక్కోవాలి. సో మనకు 0.25% వాల్యూ మనకు 300 ఇవ్వడం జరిగింది. అంటే సో 0.25% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ 300. మనం 4తో మల్టిప్లై చేస్తే 1% ఈజ్ ఈక్వల్ టు 1200 అవుతుంది. సో 100% ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మనకు ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ విధంగా. సో కాబట్టి మనకు సో ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూస్తే అయిపోతుంది. అంటే వెరీ సింపుల్. సో మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఏదైతే వస్తుందో ఆ వాల్యూనే మనకు డిఫరెన్స్ వస్తుంది 2 years కన్నప్పుడు. సో ఆ వాల్యూ మనకు 300 ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనము 100% ప్రిన్సిపల్ కనుక్కుంటే సరిపోతుంది. రైట్, ఇచ్చిన ఆప్షన్స్లో మనకు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 rupees for 3 years at 10% per annum if interest is compounded annually అన్నాడు. సో మనకు 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఆల్రెడీగా మీకు ఫార్ములా చెప్పడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య తేడా 3 సంవత్సరాలకు ఫర్ 3 years అన్నప్పుడు సో పిఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 క్యూబ్ అని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి మనకు 10,000 rupees ఇంటూ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి సో ఆర్ స్క్వేర్ అంటే 10 into 10. 300కి మనకు 10% ఆర్ వాల్యూ యాడ్ చేస్తే 310 అవుతుంది. సో డివైడెడ్ బై 100 క్యూబ్డ్ మీన్స్ 100 into 100. సో ఇక్కడ మనకు 10,000 100 క్యాన్సిల్ చేయొచ్చు.
10 into 10 100 క్యాన్సిల్ చేద్దాం. సో మనకు ఆన్సరు 310. సో 310 రూపీస్ వస్తుంది. ఇలా ఫార్ములా బేస్డ్ చేయొచ్చు. సో వితౌట్ ఫార్ములా చూడండి, మనకు ఎస్ఐ సిఐ, సో వీటికి ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years కనుక్కున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ 10% సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10% అంటే 3 yearsకి మనకు 30% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ 10% ఆఫ్ ప్రిన్సిపల్, సెకండ్ ఇయర్ అన్నప్పుడు 10% ఆఫ్ ప్రిన్సిపల్, ఈ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10% అన్నప్పుడు సో ఇక్కడ మనకు 1% వచ్చేస్తుంది. ఇక థర్డ్ ఇయర్ అన్నప్పుడు 10%, సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద మనకు 10% అవుతుంది, అంటే ఇక్కడ 1%. సో దీని మీద మనకు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10%, అంటే 10లో 10% 1 అవుతుంది. సో మరి 1లో 10% 0.1 అవుతుంది. ఇక డిఫరెన్స్ అన్నప్పుడు మనకు 30% ప్లస్ 1% ప్లస్ 1% ప్లస్ 1%, 3% ప్లస్ 0.1, సో 3.1%. అంటే ఇక డిఫరెన్స్ అన్నప్పుడు మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3.1% అవుతుంది. అంటే సో సిఐ ఎస్ఐ మధ్య డిఫరెన్స్ 3.1% ఆఫ్ 10,000 అవుతుంది. సో ఇందులో మనకు 1% 100 రూపీస్. సో 1% 100, 3% మనకు 300 అవుతుంది. మరి 0.1% మీన్స్ 100లో 1/10 పార్ట్, అంటే 10. సో టోటల్ మనకు 310 రూపీస్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా షార్ట్కట్లో చేయవచ్చు అన్నమాట. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 రూపీస్ ఫర్ 2 years ఈజ్ 160 రూపీస్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4,000 రూపాయలపై 2 సంవత్సరాలకు సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 160 రూపీస్ అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ప్రకారం చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. ఇందులో మనకు డిఫరెన్స్ 160 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ప్రిన్సిపల్ 4,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డివైడెడ్ బై 100 స్క్వేర్ మీన్స్ 100 into 100. సో 2 zeros న్యూమరేటర్ డినామినేటర్లో మనం క్యాన్సిల్ చేద్దాం. అలాగే 40 ones 4 times క్యాన్సిల్ అవుతుంది. సో 100 మనకు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 400 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు √400, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20% ఫర్ ఎనమ్. సో సంవత్సరానికి వడ్డీ రేటు 20% వస్తుందన్నమాట. ఇలా సింపుల్గా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 రూపీస్ ఫర్ 1 year at 10% per annum if the interest is compounded half yearly. సో 40,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరానికి అయ్యే సరళ వడ్డీ మరియు 6 నెలలకు ఒకసారి లెక్కించే విధంగా ఒక సంవత్సరానికి అదే వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మధ్య తేడా ఎంత అనేది మనకు ప్రశ్న. సో అంటే ఇందులో మనకు ప్రిన్సిపల్ కాన్స్టెంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 1 yearకి 10% ఇవ్వడం జరిగింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 6 నెలలకు ఒకసారి లెక్కిస్తారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 monthsకి 5% అవుతుంది. మరి అది ఎలా చేద్దాం అంటే చూడండి. సో ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ సో 1 yearకి 10% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. సిఐ అన్నప్పుడు మనకు సో ఫర్ 6 months అన్నప్పుడు మనకు 10%లో హాఫ్ అంటే 5% అవుతుంది.
నెక్స్ట్ 6 మంత్స్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే సో ఈ 5%తో పాటు మరియు 5% ఆఫ్ 5% అవుతుంది అనమాట. అంటే సో దీనిలో మనకు 5%, ఫస్ట్ 6 మంత్స్కి 5%, సో నెక్స్ట్ 6 మంత్స్ అన్నప్పుడు ప్రిన్సిపల్ మీద 5%, తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద మనకు 5%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.25% అవుతుంది. మనకు ఇక్కడ డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు చూడండి సిఐ వచ్చేసి సో 10% ప్లస్ 0.25%, సో ఎస్ఐ వచ్చేసి మనకు 10%. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు డిఫరెన్స్ వచ్చేసి 0.25% అవుతుంది. సో డిఫరెన్స్ 0.25% ఆఫ్ 40,000. సో ఇది మనకు డిఫరెన్స్. సో 0.1% ఈజ్ 400. సో 1% 400 అవుతుంది. మరియు 1/4% అన్నప్పుడు మనకు 100 రూపీస్ అవుతుంది. అంటే 0.25% మీన్స్ 100 అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసి 100. ఇక్కడ సింపుల్గా చేసాం. మనకు ఎస్ఐ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 10%, సిఐ వచ్చేసి 6 నెలలకు 5%, మరి 6 నెలలకు 5% ప్లస్ 0.25%. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు 0.25% అవుతుంది. కాబట్టి సో ప్రిన్సిపల్లో 0.25% మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా వితౌట్ ఫార్ములా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at rate of 10% per annum is 200, the compound interest will be. సో మనకు కొంత సొమ్ముపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే సరళ వడ్డీ 200 రూపాయలు అయితే అదే అసలుపై అదే వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అనేది మనకు ప్రశ్న. సో మనము చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇక్కడ మనకు ఎస్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10% అవుతుంది. సో 2 yearsకి మనకు 20%. సో ఎస్ఐ వచ్చేసి ఫర్ 2 yearsకి 20% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇప్పుడు మనము సిఐ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ అన్నప్పుడు ప్రిన్సిపల్ మీద 10%, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10%, అంటే 1% వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ 2 years 21%, ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 21%. సో ఈ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే 20:21 అవుతుంది. సో ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఐ సిఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ 200 ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ ఆఫ్ 10. సో అప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 210 మల్టిపుల్ ఆఫ్ 10 ఇంటూ 10 చేస్తాం. సో మరి మల్టిపుల్ ఆఫ్ 10 210 అవుతుంది. 210 రైట్ ఆన్సర్. ఇలా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. ద సింపుల్ ఇంట్రెస్ట్ accrued on a amount of 20,000 at the end of 3 years is 6,000. So what will be the compound interest accrued on the same amount at the same rate in the same period? సో మనకు ప్రశ్న ఏంటంటే 20,000 రూపాయలపై 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 6,000 రూపాయలు అయితే అదే అమౌంట్ అదే అసలుపై అదే కాలానికి అదే వడ్డీ రేటు ప్రకారం అయ్యే చక్ర వడ్డీ ఎంత అనేది మనకు ప్రశ్న. అంటే ఇక్కడ మనకు 20,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు. సో దాని మీద 3 yearsకి అయ్యే సరళ వడ్డీ 6,000 రూపాయలు ఇచ్చాడు. మరి ఇదే 20,000 మీద 3 సంవత్సరాలకు అదే వడ్డీ రేటు ప్రకారం మనం సరళ వడ్డీ కనుక్కోవాలి. అయితే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 6,000 ఫర్ 3 years అని చెప్పాడు. 6,000 రూపీస్ ఫర్ 3 years.
అప్పుడు 1 ఇయర్కి అన్నప్పుడు మనకు 2000 ఫర్ 1 ఇయర్, 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 2000 రూపీస్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ 20,000 కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 2000 అవుట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. 2000 అవుట్ ఆఫ్ ప్రిన్సిపల్ 20,000 ఇంటూ 100%. సో క్లియర్గా మనకు 20,000లో 2000 10% కాబట్టి సో మనకు క్లియర్గా 10% వస్తుంది. అంటే ఇదంతా చేయకుండానే డైరెక్ట్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే 20,000లో 2000 10% అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా 3 zeros క్యాన్ చేయొచ్చు, 2 ones లేదా 2 ones 10 times 0 క్యాన్ చేయొచ్చు. ఇదంతా లేకుండా సింపుల్గా మనకు సో ఇక్కడ ప్రిన్సిపల్ 100% ఈజ్ ఈక్వల్ టు 20,000 మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు 10% అన్నప్పుడు 2000 వస్తుంది అనమాట. ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మనము కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పవచ్చు వితౌట్ పెన్ను. అయితే మనకు ప్రాసెస్ తెలియడం కోసం మీకు ఇలా చేశాను. ఒకవేళ మనం డైరెక్ట్గా చెప్పలేనప్పుడు మనకి ఈ ప్రాసెస్లో ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి 1 ఇయర్కి. రైట్. సో ఇప్పుడు 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇప్పుడు మనకు సిఐ ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్ అన్నప్పుడు ప్రిన్సిపల్ మీద 10%. సో మనకి 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 10% అంటే సో దీని మీద 10% అన్నప్పుడు మనకు 1% అవుతుంది. థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్ మీద 10%, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10%, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10%. సో ఇక్కడ 1%లో 10% అంటే 0.1% అవుతుంది. సో ఇక్కడ మనకు టోటల్ చూస్తే సో 30 ప్లస్ 3 ప్లస్ 0.1%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 33.1% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఇలా చేయవచ్చు. అంటే ఆల్రెడీగా సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 30%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 3.1% ఎక్స్ట్రా వస్తుంది, అది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా. మరి ఇప్పుడు దీంట్లో మనము 33.1% ఫైండ్ అవుట్ చేయాలి. సో 33.1% ఆఫ్ 20,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనకు 30% అన్నప్పుడు 6,000 వస్తుంది. 6,000 ఈజ్ 30% ప్లస్ 1% మనకు 200, 3% అంటే 600 అవుతుంది. సో దిస్ ఈజ్ 3%. 1% 200, అందులో 0.1% అంటే 10th పార్ట్. సో మనకు 20 వచ్చేస్తుంది. సో 20. సో దిస్ ఈజ్ 0.1%. సో టోటల్ యాడ్ చేస్తే 6,620 అవుతుందన్నమాట. సో ఇది మనకు 6,620 సిఐ అవుతుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు. ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం అనేది ఇక్కడ పని. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసిందో వెంటనే మనం ఈక్వలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కనుక్కోవాలన్నమాట. సో దీని ద్వారా మనం ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The compound interest on a sum for 2 years is 832 and the simple interest on the same sum at the same rate for the same period is 800 rupees. What is the rate of interest? కొంత అసలుపై 2 సంవత్సరాలుగా అయ్యే చక్రవడ్డీ 832 రూపాయలు మరియు అదే అసలుపై అదే వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాలకు అయ్యే సరళ వడ్డీ 800 రూపాయలు. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత శాతం అనేది ప్రశ్న. సో ఇక్కడ మనకు టైం 2 years ఇవ్వడం జరిగింది. 2 years ఇచ్చారు. అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు 832 రూపీస్ ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఇవ్వడం జరిగింది. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ 800 ఫర్ 2 years. అప్పుడు 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 400 ఫర్ 1 year అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి 400 అవుతుంది. రైట్. మరి
సో 1 ఇయర్ తీసుకో, 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 400 అవుతుందని తెలుసు. సెకండ్ ఇయర్కి 400 అవుతుంది. అప్పుడు 2 ఇయర్స్కి మనకు 800 సరిపోతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్కి 400 అవుతుంది. 2 ఇయర్స్ కలిపి మనకు 832 ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు రిమైనింగ్ సెకండ్ ఇయర్కి 432 అవుతుంది. సో మరి టోటల్ 832 సరిపోయింది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్. సో అప్పుడు మనకు డిఫరెన్స్ కూడా తెలుసు, 0 అనే విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400 మీద మనకు 32 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 32 రూపీస్ దేని మీద ఇంక్రీజ్ అయింది? 400 మీద. దాన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో 2 zeros చేసి 4 ones 8 times మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% ఫర్ ఎనమ్ అవుతుంది. అంటే 400 మీద 32% 32% ఎంత శాతం? సో ఇది మనకు క్యాల్కులేషన్ చేయాలా. రైట్, 8% అనేది మనకు ఆప్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము చేయవచ్చు అన్నమాట. మరి ఈరోజు క్లాస్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మనకు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయాలి, వితౌట్ ఫార్ములా ఏ విధంగా చేయాలి అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మంచి స్కోరు సాధించే అవకాశము ఉంది. అంటే సో మనకు డైరెక్ట్గా ఏ చాప్టర్ అయినా సరే, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలంటే ఒక ఆర్డర్లో ఫస్ట్ వీడియో నుంచి ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో కనుక మీరు ప్రిపేర్ అవుతే ఈ చాప్టర్ మీద మంచి అవగాహన వస్తుంది. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.